సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల కస్టడీ విచారణలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పేదింటి ఆడబిడ్డలకు ఫ్రీగా ఫెర్టిలిటీ సేవలతో చేస్తామని క్యాంపులో చెప్పారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాలే టార్గెట్గా మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు విచారణలో బయటపడుతున్నాయి. అయితే పేద మహిళల్ని గుర్తించిన డాక్టర్ నమ్రత వారి ఆర్థిక అవసరాలను గుర్తించి ట్యాపింగ్ చేసింది. పిల్లల్ని కన్న తర్వాత డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. పక్కా ప్లాన్ ప్రకారం విశాఖపట్నం, విజయవాడ కేంద్రాలుగా డెలివరీ చేశారు. డెలివరీ తర్వాత నవజాత శిశువును తీసుకుని డబ్బులిచ్చింది డాక్టర్ నమ్రత. తర్వాత చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించారు. సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌస్లో కొనుగోలు చేసింది. మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్గూడలో భవన సముదాయాలను దందా నడిపించింది. ఇక సృష్టి కేసులో మారనున్న A3 కళ్యాణి, A6 సంతోషి కీలకంగా మారనున్నారు. ANM, ఆశా వర్కర్ల ఏజెంట్ల ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డారు. పోలీసుల విచారణలో నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే పోలీసులు విచారణలో మాత్రం డాక్టర్ నమ్రత నోరు మెదపటం లేదని తెలుస్తోంది. ఈ మాటలోనే A3 కళ్యాణి, A6 సంతోషి కూడా ఏం సమాధానాలు చెప్పటం లేదని సమాచారం.